అందరికీ నమస్తే. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను మీతో మాట్లాడుతున్నాను. సహజంగా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు మనం కారణాలు ఎత్తుక్కుంటాం. ఎట్లా జరిగిందా అని, అంటే రెండోసారి జరగకుండా ఉండటానికి, నివారించుకోవడానికి. అట్లనే నా దృష్టికి వచ్చినప్పుడు నాకెలా తెలుస్తుందంటే, నాకు ప్రమాదాలు ఉదయాన్నే నాకు 4 గంటలకల్లా మెలకువ వస్తుంది. వచ్చినప్పుడు అప్పటికి నాకు అర్థమవుతుంది ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది. మీరు చాలా రోజులుగా గమనిస్తున్నారు, పప్పీలు హఠాత్ మరణం చెందినప్పుడు అప్పటి వరకు వచ్చి అడగని కాకులు మరుసటి రోజు నుంచి ఆహారం కోసం వచ్చి అడగటం గమనించారా? ప్రతి గురువారం జరిగిన ప్రతి గురువారం విషాదంగా ఉండటం గమనించారా? అట్లాగే అంటే అవి ఆత్మలు అన్నమాట, జరిగిపోయిన ఆత్మలు. బాధ ఏదో ఒక ప్రాణి రూపంగా మన ముందుకి వస్తూ ఉంటుంది. నా దగ్గరికి వచ్చే గోవులు కానీ, పప్పీలు కానీ, పక్షులు కానీ ఒక ఆత్మల బదులుగానే వస్తే ఆహారం తిని అందుకుని వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు గత 2 రోజులుగా మీరు గమనిస్తే ఉడత వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఇది భగవంతుని కార్యం కనుక. రామచంద్రుల వారికి జరిగిన అపశృతులు, దోషాలు జరగటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని సూచన అన్నమాట. ఎక్కడ తేడా జరుగుతుందా అని చూస్తే, రామచంద్రుల వారికి, సీతారామచంద్రులకి పూలమాలలు ఏమీ వేయకుండా ఉండటమే కాకుండా ఆ ప్రారంభించిన తిథులు కానీ, డేట్లు కానీ చాలా దోషాలు కలిగించేవి అన్నమాట. 3 అనేది మంగళవారం, కుజదోషం. అంటే మంటలకి ప్రమాదాలకి సూచన అన్నమాట. అందుకని మనము సరి చేసుకోవటం వల్ల శుభాలు జరుగుతాయి, అశుభాలు జరగకుండా జాగ్రత్త పడవచ్చు. అందుకే ప్రతిరోజు మరీ గుర్తు చేస్తున్నాను, సీతారాములకి పూలమాలలు వేయటం వల్ల మంచి జరుగుతుంది. రామదర్బార్ అంటే రాజులు కదా, మనల్ని పాలించే రాజు మహాప్రభువు కదా. ఆయనకు విజయోత్సవం ఎట్లా జరుగుతుంది? పూలమాలలు అందించటం వల్లనే.